హలో స్టూడెంట్స్, సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ వారి నెట్వర్కింగ్ ఎసెన్షియల్స్ కోర్స్ చూస్తున్నాం కదా. సో దాంట్లో ఇంతకు ముందుగా మనం నెట్వర్కింగ్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్, అలానే ప్రోటోకాల్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మనం చూడటం జరిగింది. సో ఇక ఈ మాడ్యూల్లో మనం యాక్సెస్ లేయర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే, సో యాక్సెస్ లేయర్ అనేది మనకి తెలుసు కదా, అన్నిటికంటే మనకి బాటమ్ లెవెల్లో ఉంటుంది. సో దాని ద్వారానే మనకి ట్రాన్స్మిషన్ అనేది ఫిజికల్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఎన్కాప్సులేషన్ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది, అలానే ఫ్రేమ్ అనే మాట కనిపిస్తుంది. సో ఎన్కాప్సులేషన్ ఏంటంటే, ఏదైతే మనం మెసేజ్ ని పంపిద్దాం అనుకుంటున్నామో ఒక సెండర్ నుంచి రిసీవర్ కి, ఆ మెసేజ్ ని మనం ఒక పర్టికులర్ ఫార్మాట్ లో గనక ఎన్కాప్సులేట్ చేస్తే, ఎన్కాప్సులేషన్ అంటే దాన్ని ఒక రూపాంతరం చెందించడం అనమాట. సో ఆ విధంగా మనం ఎన్కాప్సులేషన్ చేస్తే, అంటే ఆ విధంగా దాన్ని మనం కనుక కన్వర్షన్ చేస్తే అది మనం ఫ్రేమ్ అని పిలుస్తాము లేయర్ 2 లో. సో ఈ ఎన్కాప్సులేషన్ చేసిన క్రమంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ లేయర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్కాప్సులేషన్ అనేది జరుగుతూ ఉంటది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ మెసేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సోర్స్ అడ్రస్ ఏంటి, డెస్టినేషన్ అడ్రస్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం మెసేజ్ తో పాటు పెడతాం అన్నమాట. ఓకే, ఓన్లీ సింపుల్ మెసేజ్ పంపించకుండా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం కలిపి పంపిస్తాం కాబట్టి దీన్ని ఎన్కాప్సులేషన్ అంటాం. రైట్. సో ఈ ఎన్కాప్సులేషన్ సంబంధించి ఒక ఫ్రేమ్, అంటే ఏదైతే మనం లేయర్ 2 లో చెప్తామో ఆ ఫ్రేమ్ గనక చూసుకుంటే గనక మన లేయర్ 2 లో ఉంటుంది, దాన్ని ఈథర్నెట్ ఫ్రేమ్ అని పిలుస్తారు. సో దీన్నే PDU అని కూడా అంటారు, ప్రోటోకాల్ డేటా యూనిట్ అనుకుంటా, లేయర్ 2 కి సంబంధించి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఈథర్నెట్ ఫ్రేమ్ అనేది ఇక్కడ మీరు చూస్తే దాంట్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో దాంట్లో ఉండే మొదటి 8 బైట్స్ ని ప్రియాంబుల్ అంటారు, అలానే మనం స్టార్టింగ్ ఆఫ్ ది ఫ్రేమ్ అనుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఉండేటువంటి 6 బైట్స్ ఎవరిదైతే మనం మెసేజ్ పంపించాలో వాళ్ళకి సంబంధించిన డెస్టినేషన్ అడ్రస్ సంబంధించిన మ్యాక్ అడ్రస్. అలానే నెక్స్ట్ ఉండే 6 బైట్స్ సోర్స్, అంటే ఎక్కడి నుంచి పంపిస్తున్నాం దాని మ్యాక్ అడ్రస్. నెక్స్ట్ 2 బైట్స్ ఈ మెసేజ్ యొక్క టైప్, ఈ మెసేజ్ యొక్క లెంగ్త్ ఇన్ఫర్మేషన్ చెప్తాయి. నెక్స్ట్ అలానే మనం పంపించే ఒరిజినల్ మెసేజ్ ఏదైతే డేటా ఉంటుందో అది 46 నుంచి 1500 బైట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలానే లాస్ట్ లో ఉండే 4 బైట్స్ మనం FCS అంటాం, ఫ్రేమ్ చెక్ సర్వీస్ అన్నమాట. అంటే మనం పంపించే ఈ ఫ్రేమ్ అనేది కరెక్ట్ గానే, అంటే ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా ఇక్కడ ఎలాగైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎలాగ రీచ్ అయిందో లేదా అని వెరిఫై చేసుకోవడానికి ఈ FCS మనం ఉపయోగిస్తాం అనమాట. ఇది టోటల్ గా ఒక ఫ్రేమ్ ఉండేటువంటి విధానం. మన ఈథర్నెట్ లో కనుక చూసుకుంటే ఈ వేలోనే మనకి మెసేజెస్ అనేవి లేయర్ 2 లో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కనుక ట్రాన్స్మిట్ చేయబడతాయి. ఓకే, సో ఈ ట్రాన్స్మిట్ చేయడానికి గాను మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, నెట్వర్క్ లో సిస్టమ్స్ ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకి 2 రకాల అడ్రసింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ అడ్రసింగ్, రెండోది లాజికల్ అడ్రసింగ్. సో ఫిజికల్ అడ్రసింగ్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకునే విధంగా మ్యాక్ అడ్రస్, ఏదైతే మనకి ప్రతి సిస్టమ్ కి యూనిక్ గా ఉంటుందో దాన్ని మనం మ్యాక్ అడ్రస్ ఆర్ ఫిజికల్ అడ్రస్ అంటాము. అలానే రెండోది వచ్చేసి లాజికల్ అడ్రస్ ఆర్ IP అడ్రస్. ఇది మనం కనెక్ట్ అయ్యేటువంటి నెట్వర్క్ ని బట్టి సో ఇది చేంజ్ అవుతూ ఉండొచ్చు ఒక్కొక్కసారి, కానీ ఫిజికల్ అడ్రస్ అనేది మాత్రం మనకి స్టాటిక్ అంటే ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. ఈ IP అడ్రస్ అనేది మనం మారుతూ ఉంటుంది, కానీ మ్యాక్ అడ్రస్ మాత్రం మారదు. ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ మనం మన డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ హైరార్కియల్ గా ఈ అడ్రసింగ్ ని చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఎక్కువగా అంటే ఒక దానికి సంబంధించిన లోడ్ ఇంకో దాని మీద పడాల్సిన అవసరం లేకుండా మనకి ఎఫిషియన్సీని పెంచుకోవడానికి, అలానే స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడానికి ఈ హైరార్కియల్ డిజైన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం మన దగ్గర ఉన్నటువంటి ఫంక్షనాలిటీని 3 లేయర్స్ ఇక్కడ స్ప్లిట్ చేసి చూపించడం జరిగిందో, ఈ 3 లేయర్స్ కూడా దేనికదే ఇండివిజువల్ గా వర్క్ అవుతూ ఇంటర్ కనెక్ట్ అవుతూ లోడ్ ని తగ్గిస్తూ స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే అన్నమాట, హైరార్కియల్ నెట్వర్క్ డిజైన్ లో ముఖ్యంగా 3 లేయర్స్ ఉంటాయి. అది యాక్సెస్ లేయర్, డిస్ట్రిబ్యూషన్ లేయర్, అలానే కోర్ లేయర్. సో యాక్సెస్ లేయర్ లో ఏంటంటే ఇక్కడ మనకి కావాల్సినటువంటి సిస్టమ్స్, హోస్ట్ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం వాటిని స్విచెస్ కి వాటికి కనెక్ట్ చేస్తూ ఉంటాము. అలానే డిస్ట్రిబ్యూషన్ లేయర్ లో ఇంకా అంటే ఈ కనెక్ట్ చేసినటువంటి ఈ సిస్టమ్స్ మనం స్మాల్ నెట్వర్క్స్ లో చూసుకుంటే అది డిస్ట్రిబ్యూషన్ లేయర్. అండ్ దీనికంటే ఇంకా టాప్ లెవెల్ లో మనకు ఉండేది ఏంటంటే హై స్పీడ్ లో కనెక్షన్ ఇచ్చేది కోర్ లేయర్ అన్నమాట. ఓకే, సో ఈ కోర్ లేయర్ అనేది డిస్ట్రిబ్యూషన్ లేయర్స్ మధ్యలో ట్రాన్స్మిషన్ చేస్తూ ఉంటుంది డేటాని ఎక్కువ స్పీడ్ తో. రైట్. సో ఇక్కడ మనం చూస్తే కనుక యాక్సెస్ లేయర్ లో, డిస్ట్రిబ్యూషన్ అలానే కోర్ లేయర్ లో వర్క్ అయ్యేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్కో స్విచెస్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఓకే, వాటి డివైస్ యొక్క ఎలా ఉండి ఆ డివైజెస్ వాటి రూపం ఎలా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు. సో యాక్సెస్ లేయర్ లో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ME2600X స్విచ్ చూపించడం జరిగింది. అలానే డిస్ట్రిబ్యూషన్ లేయర్ C9300 సిరీస్ స్విచ్ చూపించడం జరిగింది. అలానే కోర్ లేయర్ లో ఎక్కడైతే మనకి ఎక్కువ ట్రాన్స్మిషన్ స్పీడ్ అనేది ఉండాలి అక్కడ మనకి సిస్కో క్యాటలిస్ట్ 9600 అనేది ఉపయోగించడం జరిగింది. ఇది మనకి కోర్ లేయర్ లో వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇకపోతే యాక్సెస్ లేయర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యాక్సెస్ లేయర్ లో ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ ని జాయిన్ చేస్తాము.
ఓకే. సో సపోజ్ మనం వైర్డ్ నెట్వర్క్ కనుక ఉపయోగిస్తున్నాం అనుకోండి. సో ఆ వైర్డ్ నెట్వర్క్స్ అన్ని కూడా స్విచ్ కనెక్ట్ చేస్తాము యూజింగ్ ఈథర్నెట్ కేబుల్. ఈ విధంగా మీరు చూసిన విధంగా ఒక 8 సిస్టమ్స్ ని ఇక్కడ మీరు ఒక స్విచ్ కనెక్ట్ చేశారు. ఆ స్విచ్ నుంచి ఈ 8 సిస్టమ్స్ కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇకపోతే హబ్ కి స్విచ్ కి డిఫరెన్స్ కనుక మనం తెలుసుకుంటే, ఈ హబ్ కూడా మనకి యాక్సెస్ లేయర్ లో వర్క్ అవుతూ ఉంటది. కాకపోతే ఈ హబ్ లో ఏంటంటే ఒక మెసేజ్ ఎవరు పంపిస్తారో ఆ ఒక మెసేజ్ ని రిమైనింగ్ అన్ని సిస్టమ్స్ కూడా మనం ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకే. సో ఏదైతే మన మెసేజ్ పంపిస్తున్నామో అది హబ్ అనేది ఒక సిస్టమ్ నుంచి అంటే సోర్స్ నుంచి తీసుకొని రిమైనింగ్ వాటి అన్నింటికి కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. వేరే స్విచ్ కొంచెం ఇంటెలిజెంట్ గా వర్క్ అవుతూ ఉంటది. సో స్విచ్ ఏం చేస్తుంది అంటే ఆ మెసేజ్ ని ఎవరికి పడితే వాళ్ళకి పంపించకుండా ఫస్ట్ కనెక్ట్ అయిన సిస్టమ్స్ అన్నిటితో కూడా ఒక మ్యాక్ అడ్రస్ టేబుల్ ని ఫామ్ చేస్తుంది. సో మ్యాక్ అడ్రస్ టేబుల్ ఏంటంటే ఈ నెట్వర్క్ లో ఉన్న సిస్టమ్స్ ఏంటి, ఒక్కొక్క సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ ఏంటి అనేది అది గుర్తుపెట్టుకుంటుంది ఒక టేబుల్ ఫామ్ లో. సో ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ మెసేజ్ పంపించాలనుకున్నప్పుడు స్విచ్ ఆ మెసేజ్ అన్ని సిస్టమ్స్ కి పంపించదు. ఫస్ట్ ఈ మ్యాక్ టేబుల్ ని వెరిఫై చేస్తుంది. సో ఏ సిస్టమ్ కి అయితే మనం పంపించాలంటే డెస్టినేషన్ యొక్క మ్యాక్ అడ్రస్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసి ఆ అడ్రస్ కి మాత్రమే మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే. సో దీన్ని మనం ఫార్వర్డింగ్ అనొచ్చు. సో ఈ ఫార్వర్డింగ్ చేసే క్రమంలో అది ముఖ్యంగా గమనించేది ఏంటంటే మ్యాక్ టేబుల్ లో నుంచి ఎవరికైతే పంపించాలో ఆ మ్యాక్ టేబుల్ లో నుంచి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది డెస్టినేషన్ అడ్రస్ ఉందా. ఒకవేళ ఉంటే కనుక వాళ్ళకి మాత్రమే పంపించింది. ఒకవేళ మ్యాక్ టేబుల్ లో కనుక ఆ డెస్టినేషన్ అడ్రస్ దొరకలేదు అనుకోండి, అప్పుడు మెసేజ్ ని అన్ని సిస్టమ్స్ కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది మనకి స్విచ్ కి సంబంధించి. సో నెక్స్ట్ దీంట్లో వాడి ఇంకొక టర్మ్ ఏంటంటే మనం బ్రాడ్కాస్టింగ్. ఓకే. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటంటే ఒక మెసేజ్ ని రిమైనింగ్ అన్ని సిస్టమ్స్ కి కూడా పంపించడం. ఓకే. సో ఫార్వర్డింగ్ టు ఆల్ అన్నమాట. దాన్ని మనం బ్రాడ్కాస్టింగ్ అని పిలవచ్చు. సో బ్రాడ్కాస్టింగ్ లో ఏంటంటే జనరల్ గా మన ఈథర్నెట్ అడ్రస్ ఆల్ వన్స్ అంటే ఇక్కడ మనం చెప్పుకుంటే కనుక ఆల్ వన్స్ కనుక ఉపయోగించాము అనుకోండి, మ్యాక్ అడ్రస్ లో కనుక అయితే ఆల్ ఎఫ్స్ కనుక ఉపయోగించాము అంటే దట్ మీన్స్ ఈ మెసేజ్ అనేది అన్ని సిస్టమ్స్ కి పంపించాలి అని చెప్పి. సో ఆ మెసేజ్ ఎప్పుడైతే మనం అన్ని సిస్టమ్స్ పంపిస్తామో అన్ని సిస్టమ్స్ ఆ మెసేజ్ రిసీవ్ చేసుకోగలం. ఓకే. సో ఇది మనకి జనరల్ గా ఎక్కువ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఆ సేల్స్ డొమైన్ లో కానీ మార్కెటింగ్ ప్రొడక్షన్ ఇలాంటి వాటిలో ఎప్పుడైతే మనం మెసేజ్ ఒక చోట నుంచి ఇంకో చోట పంపించాలో మనం డివిజన్ చేసుకొని అంటే పర్టికులర్ గ్రూప్ గా మనం డివిజన్ చేసుకొని ఆ గ్రూప్ కి మనం పంపించడానికి ఈ బ్రాడ్కాస్టింగ్ అనేది ఎక్కువ ఉపయోగించుకుంటా ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ఈ స్విచ్ అనేది ఆ మ్యాక్ అడ్రస్ టేబుల్ ని ఎలా ఫామ్ చేస్తుంది అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్ గా మనం డివైసెస్ ని కనెక్ట్ చేసినప్పుడు ఆ స్విచ్ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఆ స్విచ్ అనేది ఆ మ్యాక్ టేబుల్ ని ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. అంటే ఏవే డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి, వాటి ఐపీ అడ్రస్ ఏంటి, అలానే వాటి మ్యాక్ అడ్రస్ ఏంటి అది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. సో ఈ బిల్డప్ చేయడానికి గాను అది ఉపయోగించుకునేదే ఏఆర్పి అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. సో ఈ అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ ఉపయోగించి ఈ నెట్వర్క్ లో కనెక్ట్ అయినటువంటి అన్ని డివైసెస్ సంబంధించిన మ్యాక్ అడ్రసెస్ ని అది తెచ్చుకోగలదు అనమాట స్విచ్ అనేది. ఓకే. ఈ అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ ఉపయోగించుకొని మ్యాక్ టేబుల్ అనేది మనకి బిల్డ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ జరిగేటువంటి ముఖ్యమైన 3 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే మనకి ఈ మ్యాక్ టేబుల్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక మెసేజ్ ని పంపిస్తారు. ఓకే. సో మెసేజ్ ఏంటంటే ఆ నెట్వర్క్ లో ఉన్న ఐపీ అడ్రస్ అన్ని కూడా మనకి పంపిస్తుంది అనమాట. పంపించి నేను ఏఆర్పిని వర్కౌట్ చేస్తున్నాను, నాకు రిమైనింగ్ అన్ని సిస్టమ్స్ యొక్క మ్యాక్ అడ్రస్ కావాలి అని ఆ మెసేజ్ లో సారాంశం. సో రిసీవ్ చేసుకున్న సిస్టమ్స్ అన్ని కూడా మెసేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా వాటి యొక్క మ్యాక్ అడ్రసెస్ తో రెస్పాండ్ అవుతాయి. ఓకే. సో రెస్పాండ్ అయ్యి ప్రతి సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ అనేది తిరిగి మళ్ళీ ఆ ఏఆర్పి టేబుల్ లోకి పొందుపరచడం అనేది జరిగింది అనమాట. ఏఆర్పి టేబుల్ అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ ద్వారా మనం సిస్టమ్స్ యొక్క మ్యాక్ అడ్రసెస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఏ సిస్టమ్స్ అయితే ఈ నెట్వర్క్ లో కనెక్ట్ అయిన వాటికి సంబంధించిన మ్యాక్ అడ్రసెస్ ని మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే. ఇది మనం జనరల్ గా మనం కనెక్ట్ అయిన మన సిస్టమ్స్ లో కూడా చూడొచ్చు. యూ కెన్ ఓపెన్ ఏ కమాండ్ ప్రాంప్ట్ అండ్ యూ కెన్ టైప్ ఏఆర్పి. ఓకే. సో ఏఆర్పి ఇస్ ఏ కమాండ్ which works for the address resolution protocol. ఓకే. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నేను కనెక్ట్ అయిన పర్టికులర్ నెట్వర్క్ లో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ యొక్క మ్యాక్ అడ్రసెస్ చూడాలనుకుంటున్నాను. ఓకే. సో దానికోసం నేను ఏం చేయొచ్చు అంటే సో ఐ కెన్ టైప్ ఏఆర్పి స్పేస్ -a. ఓకే. సో it displays all the addresses, IP addresses that are connected to particular network and దానికి సంబంధించిన ఒక్కొక్క సిస్టమ్ కి సంబంధించినటువంటి IP అడ్రస్ తో పాటుగా దాని ఫిజికల్ అడ్రస్ అంటే దాని మ్యాక్ అడ్రస్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది. చూడండి. సో ప్రతి టోటల్ గా మనకి ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే. సో దాని IP అడ్రస్ ఏంటి, దాని మ్యాక్ అడ్రస్ అంటే ఫిజికల్ అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఓకే. సో ఈ విధమైనటువంటి ఫార్మేషన్ అంటే ప్రతి డివైస్ కి సంబంధించిన మ్యాక్ అడ్రస్ తీసుకొచ్చేదే మనకి ఏఆర్పి అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్.
ఓకే, ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ మ్యాక్ అడ్రస్ ఆర్ ఫిజికల్ అడ్రస్ ని ఐడెంటిఫై చేయడానికి మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం మన సిస్టమ్ లో కూడా మనం ఏదైతే నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నామో ఆ నెట్వర్క్ లో ఉన్నటువంటి రిమైనింగ్ అన్ని సిస్టమ్స్ యొక్క మ్యాక్ అడ్రసెస్ మనం తెలుసుకోవచ్చు యూజింగ్ దిస్ ARP అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఓకేనా? సో దిస్ ఈస్ ద 6th మాడ్యూల్ వేర్ వి డిస్కస్ అబౌట్ ద యాక్సెస్ లేయర్ కాన్సెప్ట్స్. ఓకేనా? సో ఇది మనకి యాక్సెస్ లేయర్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఈథర్నెట్ ఫ్రేమ్, అలానే ఇక్కడ వర్క్ అయ్యేటువంటి స్విచెస్, హబ్స్, అలానే ఇక్కడ మనం ఉపయోగించేటువంటి ARP ప్రోటోకాల్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద మాడ్యూల్ 6.